సామెతలు 14:30. చాలామంది పంట తినలేకపోతున్నారు. దే కుడ్ నాట్ రీప్ ద హార్వెస్ట్. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ది ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. భూమంతా ఆశీర్వాదాలతో నిండుకొని ఉందంట. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. నీ ఎముకలే తినేస్తాయి, నీ ఎముకలే నొప్పులు పుట్టేస్తాయి. జలసీ ఈట్స్ యువర్ బోన్స్. సాత్వికము దేవుడి నుంచి నేర్చుకుంటా, దేవుడి నుంచి నేర్చుకొని ఆ హృదయంలో వాక్యం పెట్టుకునేవాడిని ఏమంటారు? సౌండ్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. గాడ్ హెస్ గివెన్ యు సౌండ్ మైండ్. వాక్యంతో దేవుని వాక్యం ఏం చెప్తుంది, నేను ఏం చేయాలా? అందుకని ఒక్కొక్కసారి యూ నీడ్ టు బి కేర్ఫుల్. మనం దేంతో బతకాలి? విశ్వాసం అనండి. వాడిని తిట్టాలనిపిస్తుంది కానీ విశ్వాసంతో బతకాలి. వదిలేయాలి అప్పుడప్పుడు దేవుడికి. అబ్రహాం విషయమై రాజుని చూసి ఏమంటాడు? అబ్రహాం విషయమై రాజుని ఏమంటాడు? నువ్వు చచ్చిన వాడివి, నీ తప్పే, బట్ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. గచ్చగచ్చ ఉణికిపోతాడు. ఫర్ ఇప్పుడు దాకా ఏంది ఇది? అందరూ వచ్చి ఎవరు నా ముందు నించోలేకపోయారు. ఒక యాత్రికుడిగా వచ్చినటువంటి ఒక యాత్రికుడు భార్య గురించి నేను చచ్చిన వాడిన, అదే తప్పు చేసింది అబ్రహాం. ఇఫ్ యూఆర్ అనాయింటెడ్ యు ఆర్ డేంజరస్ టు ద ప్లేస్. అందుకే చాలా డేంజరస్. వాళ్ళంతా ఎంత భయంకరంగా ఉంటుందో. సాత్వికమైన మనస్సు నేర్చుకోవాలి, దేవుడి నుంచి నేర్చుకున్నా. నేను అన్న ఈ మాట, నేను ఈ చెడ్డ మాట చెప్పను, నేను ఆ ఇల్లు అంటించను, నేను వాళ్ళకి గెంటేసినా సరే. ద లార్డ్ ఎగ్జాల్ట్స్ యూ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లోగోస్ వర్డ్ ఎలా మారాల? రేమా వర్డ్లో సాత్వికమైన మనస్సు శరీరంలో ఒక జీవము, మత్సరము జలసీ వచ్చిందనుకో, ఈ ప్రభువా ఇది వచ్చింది నాయన, ఇది తీసేయి అని వాసపడి ప్రార్థించి వెళ్ళగొట్టాలి దాన్ని. లేదంటే నీ నోట్లోంచి డైలాగులు వచ్చి 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 ఎవరో అవ్వవో నీ ఎముకలే పాడవుతాయి, నీ కుటుంబమే, నీ జీవితమే. ఇట్ విల్ బి అఫెక్టెడ్. కష్టపడి పెంచిన ఆ పిల్లల పంట తినలేరు తల్లులు తండ్రులు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9. అందుకే ఉదయము సాయంకాలము వాక్య ధ్యానం అనేది చాలా ముఖ్యం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ధ్యానిస్తావో, మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ బలహీనత ఉంది, ప్రభువా నన్ను వెతుకు, సర్చ్ మీ, నాలో ఏ ఆయాసకరమైనది ఏదుందో అది నా నుంచి తీసివేయి నాయన. ఎతుకు, నాలో ఏముందో, అసూయ ఉందో, జలసి ఉందో, ప్రైడ్ ఉందో, గర్వం ఉందో, నువ్వు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఇచ్చిన ఉద్యోగం, నువ్వు ఇచ్చిన హోదా విషయమై నాకు గర్వం వచ్చిందా? నువ్వు ఇచ్చిన పలుకుబడి విషయమై, డబ్బుల విషయమై నాకు గర్వం వచ్చిందా? దాన్ని తీసివేయి. పౌలు అనుకుంటున్నాడు, నాకు ఇన్ని వరాలు ఉన్నాయి, పైకి వెళ్ళొచ్చాను, నేను ముట్టుకున్న గుడ్డ పట్టుకుంటే స్వస్థపడిపోయారు, ఇదిగో నేను గర్వపడ్డాను. ఈ శిష్యుల కంటే నిజంగానే గొప్పవాడిని నేను, వాళ్ళకంటే ఘోరపాపిని కానీ ఇప్పుడు గొప్పవాడిని అయిపోయాను. కానీ దాని మూలముగా నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను. యూ నీడ్ టు హ్యాండిల్. ఇలాగా కోపాన్ని అణుచుకోలేని ఒక వ్యక్తి తన గురికి వెళ్ళలేకపోయాడు. ఎవరు? మోషే. కోపంతో ఇరగొట్టేశాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక విషాదమైన ప్రాంతంలో పెరిగాడు. తన తల్లిని తెలుసు కానీ ఐగుప్తులో పెరిగాడు. దాని మూలంగా కోపం ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరగకపోతే కోపం ఉంటుంది. యాంగర్ అండ్ బిటర్నెస్. దేవుడు చేతితో వ్రాసి ఇరగొట్టేస్తాడు చేతులతో. హీ బ్రేక్స్ ఇట్ డౌన్. తర్వాత దేవుడు చెప్పాడు, ఇంకా నేను రాయి, నువ్వే చెక్కు అని. తర్వాత మోషే అన్ని తయారు చేసుకొని చెక్కుంటాడు కదా. దేవుడు ఫ్రీగా ఇచ్చినాయి. చూద్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏ యోగ్యత అయినను మెప్పైనను అంటే మనం ఏదన్నా మంచిదా, ఒకవేళ ఇది ఏమన్నా పొగిడేదా, ఏవి సత్యమైనవో ఇది నిజమో, ఏవి మాన్యమైనవో జెన్యూన్, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం పెట్టుకోవాలంట. పాజిటివ్ మైండ్ అనండి. దిస్ ఈజ్ అ పాజిటివ్ మైండ్. అది అనొచ్చు, వాడు తప్పు చేశాడు కానీ అలా అన్ను, అలా చేశాడు, దీని మీద మైండ్ పెట్టాలంట. నేను అలా అనొచ్చా? ఏది యోగ్యత, ఏది మొప్పు, సత్యము, మాన్యమైనవి. ఇంగ్లీష్లో చూడండి, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ట్రూ, హానెస్ట్, జస్ట్, ప్యూర్, లవ్లీ, గుడ్ రిపోర్ట్, వర్చ్యూ, ప్రైజ్. 8 ఉన్నాయి. వీటి మీద ఆలోచించు. నెగిటివిటీ, చెప్పుడు మాటలు, ఇలాగా వాళ్ళని శపించాలా, కొట్టాలా, తిట్టాలి, ఇలాగన్నాడు, అలాగన్నాడు. నో నో నో. ఎందుకు? ఏ మైండ్ ఉంటుంది అందరికీ? నెగిటివ్ మైండ్. నెగిటివ్ మైండ్. ఎవరెక్కడ దొరుకుతారా, ఏటా నెగిటివ్ మైండ్లోనే ఉంటారు. దీని మీద మైండ్ పెట్టాలంటే థింక్ ఆన్ దిస్ థింగ్స్.
అందుకే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నెగిటివ్ మైండ్, డోంట్ టాక్ సచ్ థింగ్స్. నలుగురు కూర్చున్నారా, ఈ మాటలు మాట్లాడద్దు. తర్వాత వాళ్ళ గురించి శాపాలు పెడతాం, వాళ్ళు ఇలాగా, వాళ్ళు పడిపోయారు, వీళ్ళు పడిపోయారు. కమ్ ఆన్ మెయిన్, ఏ యోగ్యత అయినా నువ్వు మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, ఇన్ని పెట్టుకొని వాటి మీద ధ్యానం ఉంచుకో. వీటి మీద ట్యూన్ యువర్ మైండ్ ఫర్ సచ్ థింగ్స్. ట్యూన్ యువర్ మైండ్. దీన్ని ఏమంటారో తెలుసా? నీ మనస్సును వీటి మీద కేంద్రీకరించి దాన్ని ఏమంటారో తెలుసా? మారు మనస్సు. దిస్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్. పాజిటివ్గా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మాట్లాడక. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు టాక్ సంథింగ్ గుడ్. ట్రైన్ యువర్ బ్రెయిన్. టాక్ టు యువర్ నెయిబర్ అండ్ సే, ట్రైన్ యువర్ బ్రెయిన్. నీ మైండ్కి ట్రైనింగ్ ఇయ్యని చెప్పండి. ట్రైన్ చేసుకో, ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు చూస్తూ ఉంటావు, అసూయ లోపల నుంచి జలలుగా అగ్ని లావాలాగా ఉబుకుతూ ఉంటుంది. ఏమన్నా పెడితే కాల్చేద్దాం అన్నట్టు. యు సీ దట్. మగోళ్ళకేంది, స్త్రీలకేంది, పురుషులకేంది, పిల్లలకేంది. కమ్ ఆన్ సిబ్లింగ్స్, యూ హ్యావ్ జలసీ. ఇట్స్ నో గుడ్. వాటి మీద మైండ్ పెట్టకూడదంట. పంట తినలేము, దానివల్ల నష్టం ఏంటి? పంట తినలేము. కష్టపడి పండించావు, పెంచావు పిల్లల్ని, 25 సంవత్సరం చేసావు, ఈడిపోయావు. కార్నల్ మైండ్, డెవిలిష్ మైండ్, దయ్యముల యొక్క మనస్సు అంట. అది దయ్యముల జ్ఞానం అంట. సామెతలు 3:5-6, Proverbs 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకుంచం. నీ స్వబుద్ధి అంటది, దాన్ని తిట్టు. కానీ దేవుడు అంటాడు, వదిలేసాయి, క్షమించి, ఏం మాట్లాడక కామ్గా ఉండు. దేవుడు చెప్తున్నాడు, కామ్గా ఉండు, దేవుడి మీద వదిలే, కామ్గా ఉన్నావు. ఇంకొక ఆమెమో, నా సంగతి తెలీదు చెప్పి మొత్తం దులిపేసింది, మాటలన్నీ వదిలేసింది. దానివల్ల ఆమె పంట పోగొట్టుకుంది, దేవుని స్వరూపంలోకి ఎదగలేకపోయింది. స్వబుద్ధి మనకు ఉంటుంది. బుద్ధి చదివిస్తున్నావు, నేను ఐపీఎస్ చదివిస్తా. చూసినా 6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనంట. ప్రభువా, నా ప్రవర్తన ఇది నాయన, నేనైతే ఇలా చేస్తా, ఇలా మాట్లాడతా. నా నోరు గయ్యాల కంపు నోరు, నా నోరు కంపు నాయన, నా నోరు చెడ్డది, నేను తట్టుకోలేను, నాలో అసూయ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, నా వల్ల కాదు, నేను మామూలుగా బతకలేను నాయన. కాబట్టి ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నా, నువ్వు నన్ను బాగు చేయి, నువ్వు నన్ను చక్కగా మార్చు నాయన అని నువ్వు ఆయనకి సరెండర్ అయితే, ఆయన నీ త్రోవలను సరళమంటే నీ భవిష్యత్తు పంట తిని హాయిగా పరలోకం వెళ్తావు. నీ పంట ఎంజాయ్. ఎంతమందికి నీ పంట ఎంజాయ్ చేసుకుంటూ పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? ఎంజాయ్ యువర్ హార్వెస్ట్. 20, 30, 40, 50 సంవత్సరాలు పండించి తర్వాత పంట తినుకుంటా పోవాలి. కానీ పరలోకంకి డిజాస్ట్రస్గా పోతే ఎలాగా? నీ ప్రవర్తన కొంచెం మాటలోనే అంతటి యందు ప్రభువా, నా వల్ల కావట్లేదు, నేను నడవలేను, నా మైండ్ ఒప్పుకోవట్లేదు, నా మనసు చూడట్లేదు, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను నాయన. ఎందుకో నాకు ఈ అసూయ బుద్ధి, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అవతల వాళ్ళ సమృద్ధి కానీ, అవతల వాళ్ళ బాగోజం కానీ బ్లెస్ అవుతుంటే అగ్నికొండంలో మారుతున్నట్టుంది నాయన నాకు. అంతటి అదిగా ఒప్పుకొని, అప్పుడు ఆయన నీ త్రోవలను, మీ అందరి త్రోవలను ఆయన సరళము చేయనుగాక, మీ అందరూ మీ పంట చక్కగా అనుభవించుదురుగాక. మరి మనసు మార్చుకోవడం, నోరు మార్చుకోవడం, దాని సంగతి ఏంటంటారు? అది కూడా ఆమెన్నానండి, మారాలా. హెబ్రూలు 10:24, యూనిట్ టు వర్క్. ఇది లైఫ్ టైం జాబ్ అండి, దీన్ని ఎప్పుడు నొక్కి పెట్టాలా? కొందరును ఆనుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. ఆ దినము సమీపించుట కొలది మనం ఏం చేయాలంట? ప్రేమ చూపించాలంట. రిలీజ్ లవ్. ప్రేమ చూపించాలంట. ద్వేషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ప్రార్థించి వాటిని అణగొట్టుకొని ప్రేమ చూపించాలంట. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుగొల్పాలంట. వాడిని ఇలాగ అందాం, వాడిని ఈ మాటలేద్దాం, వాడిని ఇలా చేద్దాం, వాడిని ఇలాగంటిద్దాం, బ్యాడ్ చేద్దాం. నో 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 నో. అది స్వబుద్ధి, దయ్యముల బుద్ధి. అది ఏ బుద్ధి అంటే? అది దయ్యముల జ్ఞానము. అందరూ దయ్యముల జ్ఞానం అనండి. దిస్ ఈజ్ కాల్డ్ డిమానిక్ విజ్డమ్. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయటకు ఒకరినొకరు పురుగొల్పాలండి. మనం క్షమించేద్దాం. ఏమన్నా జరిగిన దేవుడు సిలువ మీద అంత చేసినా క్షమించమన్నాడు కదా ప్రభువా, నాకు కొంచెం మనసీనాయన అలాంటిది. యూనో
కొంచెం ప్రార్థించ. వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ చేంజెస్ అవర్ హార్ట్. ప్రార్థన, ప్రేయర్ ఎక్స్చేంజెస్ అవర్ నేచర్ టు గాడ్స్ నేచర్. ప్రార్థన దేవుని యొక్క మనసు మనలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. ఆయన సిలువ మీద మన శాపాలు భరించాడు అనమాట. ఆయన్ని క్షమించబడిపోయి మనకు నూతనమైన మనసు వస్తుంది అనమాట. ఫాస్టింగ్, ప్రేయర్, వాక్యం వినడం వల్ల మళ్ళీ ఈ వాక్యాన్ని అలా జ్ఞాపకం చేసుకున్నారు అనుకో, జీవితాంతకాలం చక్కటి పంట తింటారు భవిష్యత్తు అంతా. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఆల్ యువర్ లైఫ్. Let's pray. నజరేయుడైన యేసయ్య, Lord Jesus, I pray, my Lord, I have lived a life of my own. నాకు ఇష్టం వచ్చినట్టు జీవించాను నా యవ్వన కాలంలో, బాల్యములో. అయ్యా దాని మూలముగా నా యొక్క అభిషేకాన్ని ఆపుకున్నానా? నీ కుమారుడిగా అయ్యా, నీ సామర్థ్యాన్ని, నీ శిష్యుడిగా, నీ అధికారాన్ని నేను ఇక్కడ ఆపుకున్నానా? నన్ను క్షమించు నాయన. ఈ రోజు నుంచి అయ్యా నేను ప్రేమిస్తాను, విశ్వాసంతో బతుకుతాను నాయన. ఐ వాంట్ టు లివ్ బై ఫెయిత్. I want to be a demonstrator of love. Yeah, a demonstrator of love will be a demonstrator of the power of Jesus. Release them, Lord Jesus. Lord Jesus, change the heart. ఈ అసూయను తీసేయండి. ఐ వాంట్ టు టేక్ అవుట్ దిస్ జెలసీ, మై లార్డ్. నీకు సమర్పిస్తాను ఈ అసూయ హృదయము, నా నోటిని నీకు అప్పగిస్తున్నాను. మార్చు నాయన. చేంజ్ ఇట్. ఏది మంచిదో, ఏది మాన్యమైనదో దాని మీదే ఆలోచించి అదే మాట్లాడేటట్టు నా జీవితాన్ని మార్చు. ఇదిగో నేను ఆశీర్వాదంగా మారాలి ఈ రోజు నుంచి. చేంజ్ మై హార్ట్, చేంజ్ మై లైఫ్ టుడే. దీని విషయమై నేను ప్రార్థిస్తాను నాయన. టు బ్లెస్ మీ అండ్ రిలీజ్ మీ అండ్ టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. లార్డ్ జీసస్, హీల్ మీ, డెలివర్ మీ, మేక్ మీ హోల్. Lord, bless me and release me. Take me to a new level. Power and authority. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.